హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే నేను కొలతల ప్రకారం చెప్తా. అంటే ఆల్రెడీ సైజ్ ఇచ్చిర్రు, కానీ రెండుటికి కలిపి చెప్తాను. చూడండి, ఇదైతే ముందు స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇట్లా 11 ఇంచులు. మామూలుగా మనకి ఫుల్ సైజ్ అయితే కంపల్సరీ 11 ఇంచులే, అందులో తేడా ఏముండదు. 11 ఇంచుల కాడికి కట్ చేసుకోండి. ఇట్లా 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ 3 తీసుకోండి, లేదా 3.5 తీసుకోండి, మీ ఇష్టం. కానీ మామూలుగా అయితే 3 ఇలా తీసుకోండి. ఒక స్ట్రేట్లో నేను ఇదే గీత కట్ చేస్తాను, మళ్ళీ ఈ కింద గీత నేను కట్ చేయను. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా. ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్టు కాబట్టి మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా కటింగ్ ఉంటుందండి, మీరంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రిన్స్ కట్ అంటే చాలా ఈజీ. 12 పెట్టుకోండి, కొంచెం తక్కువ పడితే మళ్ళీ ఇంకొంచెం ఇది చేసుకోండి. కానీ కొంచెం ఎక్కువ ఉంచుకోవడమే బెటర్ ప్రిన్స్ కట్కి అయితే. నేనైతే ఎంత 6.5 తీసుకుంటున్నా అంటే 6.5 తీసుకుంటున్నాను. చూడండి, 6.5 అన్నప్పుడు మనకి సంఖ భాగం కూడా 6.5 తీసుకోవాలి. ఎక్కువ లావుగున్న వాళ్ళకి మాత్రమే 14 మామూలుగా లావు ఉన్న వాళ్ళకైతే 7 పెట్టుకోవాలి తప్ప షోల్డరు. మామూలుగా మీడియం సైజ్ వాళ్ళకి ఎవ్వరికి కూడా 7 అవసరం ఉండదు. నేనైతే చూడండి ఇక్కడికి ఎంత 12 ఇంచులు పెట్టుకుంటున్నా. షోల్డర్ మాత్రం నేను 6.5 పెట్టుకున్నా. ఇక్కడ 1 ఇంచ్ కాడికి ఇలా పెట్టేసుకోండి. ఇది మళ్ళీ ముందు భాగానికి మనం కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేసుకోకూడదు. పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉండి చాలు. 14 ఇంచులు సరిపోతుంది. 1/2 ఇంచు ఒకవేళ మీకు అటు ఇటుగా డౌట్ ఉంటే 1/2 ఇంచు పెట్టుకోండి, అంతకు మించి అయితే పెట్టుకోకండి. ఇప్పుడు నేను గల్లా గిల్లా ఏం గీయట్లేదు. చూడండి, మామూలుగా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కదా, ఇది వెనకాలకి విడికి ముందుకి విడివిడిగా కట్ చేసుకోవాలి మనము. అందుకని చెప్పి నేను ఏం కట్ చేయలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందుకి నేను ఓన్లీ చూపిస్తాను, కట్ చేసి నేను కుట్టేటప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్లో ఇంకా వేరేలా చూపిస్తాను. కటింగ్ వేరేలా, కుట్టడం వేరేలా చూపిస్తాను. గల్ల మాత్రం మనకి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ముందు గల్ల అడ్డితే ఎవరికైనా 3.5 ఇంచులు ఉంటుంది వెడల్పు. ఇక్కడికి మీరు ఎంత కావాల్సో అంత పెట్టుకోవచ్చు. నేనైతే 4 తీసుకుంటున్నా. ఇంకా అది కూడా నేను గీస్తాను, నార్మల్గా కట్ చేయను. నాకు వాళ్ళు ఏ గల్ల అనేది ఇంకా చెప్పలేరు కాబట్టి నేను నార్మల్గా మీకు రౌండ్ గీసి చూపించేస్తున్నా బోట్ నెక్కి. ఇప్పుడు ఇక్కడ వదిలేసేసేయండి. ఇప్పుడు ఇది ఎంత, ఇక్కడికి మనం నార్మల్గా ఎంత గల్ల అనుకుందాం, అక్కడికి అది వదిలేసేయండి ఇలాగా. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడికి 3.5 తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 తీసుకోండి. స్ట్రైట్గా ఒక గీత గీసుకోండి. అలాగే 2.5 కాడికి ఒక గీత వేసుకోండి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్గా గీసుకోండి. అంటే 2.5 కాడికి చూడండి, ఇక్కడ నుంచి పొడవు ఇక్కడికి 5, ఇది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 నుంచి తీసి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి. చూడండి, ఒక ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా, నేను చాలాసార్లు చెప్పిన కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, మనం కుట్టేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కుట్టే దాంట్లో కూడా చూడండి పెడతాను, లేదంటే లైవ్లోనే పెడతాను. దీని మీద కుట్టేసుకొని మనం మామూలుగా ఇలా కుట్టేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రిన్స్ కట్ అంటే ఇది అయిపోయింది. ఇప్పుడు వెనకాల గల్లకి చూపిస్తా. అంటే మీకు ఏ గల్ల కావాల్సి వస్తే ఆ గల్ల పెట్టుకోండి, ఇదే అని ఏం లేదు. ఇక్కడ గల్లకి కూడా సేమ్ 3.5 తీసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ కాడికి నేనైతే నార్మల్గా మీకు గీసి చూపిస్తున్నాను. ఇక్కడికి అంటే 10 ఇంచెస్ అంటే 3.5 ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు గల్ల ఏదైనా ఇప్పుడు ఇలా పెట్టుకుందాం అనుకోండి, ఇలా గీసుకోవాలి. ఇది కాకుండా ఇలాగ గీసుకుందాం అనుకోండి, ఇక్కడ ఒక ఉక్సుల పట్టొచ్చి ఇక్కడ 2, అంటే మనం ఏ గల్లైనా పెట్టుకోవచ్చు, ఇదే గల్ల అనేం లేదు. ఓకేనా?
నేను ఇది ఇంకొక వీడియో పెడతాను షార్ట్, అంటే ఎట్లా అంటే ఇది విడివిడిగా కట్ చేసి, అంటే ఇది కట్ చేసింది ఇప్పుడు ఇదే పెడతా. కాకపోతే వాళ్ళు ఫోన్ లేపట్లేరు, నాకు డిజైన్ ఏం చెప్పలేరు. మందేది ఎవరిది కాదు, మా పిల్లదే. మా పాప హాస్టల్లో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఇది ఆమె కడిగి ఎలా కుట్టమంటుందో దాన్ని బట్టి గల్లకు బట్టి మనం ఇది కట్ చేసుకోవాలి. ఆమె ఫోన్ లేపితే దాన్ని బట్టి నేను చెప్పి ఇది కుడతాను. ఓకేనా? ఇప్పుడు మామూలుగా ఇవి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేద్దాం.